ప్రేక్షకులకు నమస్కారం. విషయం వచ్చేసి నిన్న ఎల్దా హకీమ్ అని ఒక సీనియర్ రిపోర్టర్, ఈమె ఆఫ్ఘనిస్తాన్లో పుట్టి ఆస్ట్రేలియాలో స్కై న్యూస్కు సీనియర్ రిపోర్టర్గా పనిచేస్తుంది. నిన్న మనం జరిపిన ఎయిర్ స్ట్రైక్ తర్వాత, మన దేశము పాకిస్తాన్ మీద ఎయిర్ స్ట్రైక్ చేసిన తర్వాత ఆమె పాకిస్తాన్ ఒక మంత్రితో ఇంటర్వ్యూ చేస్తుంటే చూశాను నేను. ఆమె అడిగిన ప్రశ్నలకు అతను సమాధానం చెప్పలేక తలబట్టుకున్నాడు. ఆ ప్రశ్నలు ఏందో మీకు ఇప్పుడు వివరించే ప్రయత్నం చేస్తాను, చూడండి. అతను ఏం చేస్తున్నాడంటే, ఆ మంత్రి మన మీద, భారతదేశం మీద బ్లేమ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. వాళ్ళు అన్యాయంగా మా పౌరుల మీద దాడులు చేశారు, అది చాలా అన్యాయం, మేము ప్రపంచం దృష్టికి తీసుకొస్తామన్నట్టు మాట్లాడుతున్నాడు. ఆ రిపోర్టర్ అడిగినప్పుడు, మరి మీరు భారతదేశము మీ మీద నింద మోపుతుంది కదా, మీ దగ్గర టెర్రరిస్టుల స్థావరాలు ఉన్నాయని చెప్పి టెర్రరిస్టుల స్థావరాల మీదనే స్ట్రైక్ చేసినారు కదా అని అడిగింది. అంటే అతను మళ్ళీ లేదు మా దేశంలో అస్సలు టెర్రరిస్టులు ఎప్పుడు లేరు, ఎప్పుడు లేరు, మా దేశంలో అలాంటి వ్యవస్థ లేనే లేదు, టెర్రరిస్టులకు మేము ట్రైనింగ్ ఇచ్చే దేశం కాదు మాది చాలా పీస్ఫుల్ దేశం అన్నట్టు మాట్లాడుతున్నాడు. అప్పుడు ఆ రిపోర్టర్ ఏమని అడిగింది అంటే, మరి ఏ టెర్రరిస్టులు లేకుండానే మీ దగ్గర అమెరికా దళాలు బిన్ లాడెన్ను, మీ సైన్యానికి దగ్గరలోనే బిన్ లాడెన్ను ఎలా పట్టుకున్నారు అమెరికా సైన్యం అని అడిగింది. దాంతోపాటు 2019లో ట్రంప్ మీకు ఇచ్చే ఎయిడ్స్ అన్నీ కూడా ఈ నెపంతో, అంటే ఇది చూపించి, ఈ కారణం చూపించి మీ దగ్గర టెర్రరిజానికి ఎక్కువ నిధులు కేటాయిస్తున్నారనేటువంటి అభియోగాన్ని మోపి, ఈ కారణం మీద అతనిచ్చే ఎయిడ్ను, అమెరికా ఇచ్చే ఎయిడ్ను మొత్తం ఆపేసిండు. అది నిజం కదా, మరి వీటికి ఏం సమాధానం చెప్తారని ఆమె అడిగింది. దానికి ఆ మంత్రి తలపట్టుకొని, అలా కాదు ఇలా కాదు, అసలు మా దేశంలో టెర్రరిజం లేనే లేదు అని చెప్తున్నాడు తప్ప నిర్దిష్టంగా వాటికి సమాధానాలు మాత్రం చెప్పలేదు. పైపెచ్చు మన దేశం మీద, మన దేశమే ఏదో టెర్రరిజాన్ని పెంచి పోషిస్తున్నట్టు మాట్లాడుతున్నాడు. ఆయన తెలివేందో మీరు అర్థం చేసుకోండి. నేను ఎందుకు ఈ టాపిక్ తీసుకురావాల్సి వచ్చిందంటే, ఇంత అంతర్జాతీయ మీడియాలో కూడా పాకిస్తాన్ మీద ఇలాంటి ప్రశ్నలు, ఒక ఆస్ట్రేలియా మీడియా ఇలాంటి ప్రశ్నలు అడగడము, ఆ ప్రశ్నలు అడిగిన మహిళ కూడా ఆఫ్ఘనిస్తాన్లో పుట్టినటువంటి ఒక మహిళ, ఆఫ్ఘనిస్తాన్లో మహిళలు చదువుకోవడమే కష్టమైన పరిస్థితిలో ఆ మహిళ రిపోర్టర్గా, సీనియర్ రిపోర్టర్గా ఎదగడం అనేది ఎంత కష్టమైన పనో ఆలోచించుకోండి. అలాంటి మహిళ ఒక పాకిస్తాన్ మంత్రిని ఇలాంటి ప్రశ్నలు అడిగి, చాలా గట్టిగా ప్రశ్నలు అడిగి అతని నుంచి సమాధానాలు రాబట్టాలని చూసినందుకు